త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలు అత్యంత పగడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఎస్పీ కృష్ణారావు తెలిపారు. రాయచోటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ కూడా ఛాలెంజ్ గా తీసుకుని విజయవంతం చేయాలన్నారు. ఈ ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సందర్భంగా ఈ రోజు నుంచి జిల్లాల ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు ఎంసీసీ నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, విత్ అనౌన్స్మెంట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మన జిల్లాలో కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మనకు 3 o'clockకి ఈసీఐ అనౌన్స్మెంట్ అయింది. Our election in the state of Andhra Pradesh for both parliamentary constituencies and for assembly constituencies will be conducted in phase 4. మన డేట్స్ కూడా మీ అందరికీ తెలుసు. సో అగైన్ మనకు ఏప్రిల్ 18th మన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఆర్ ఇంపార్టెంట్ డేట్స్ వుడ్ బి లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్ 25th of April, స్క్రూటినీ 26th of April, అలాగే పోల్ డేట్ ఈజ్ 13th May అండ్ దేశం మొత్తం కౌంటింగ్ విల్ బి ఆన్ 4th of June. సో మనకు ఎంసీసీ ఈ రోజు నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఎంసీసీ విల్ బీ ఇన్ ఫోర్స్. మనం ఫస్ట్ ఫేజ్లో పోల్కి వెళ్ళడానికి కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. సో మనకు 4th ఫేజ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ సంబంధించి అన్ని ప్రిపేర్నెస్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకొక 1 month టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున విల్ ప్లగ్ ఆల్ దోస్ గ్యాప్స్. నౌ ఎంసీసీలో first point that I would like to tell is under the guidelines of ECI, neutrality will be maintained. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ